హలో ఎవ్రీవన్. యూనియన్ బడ్జెట్ 2026లో ఒక కేటగిరీ ఆఫ్ సోల్జర్స్కి ఇచ్చే డిజేబిలిటీ పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసేస్తూ గవర్నమెంట్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది. దీని గురించి నిన్న పార్లమెంట్లో ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా మాట్లాడుతూ ఈ మూవ్ని క్రిటిసైజ్ చేశారు. సో అసలు ఈ ట్యాక్స్ ప్రపోజల్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఎప్పుడైనా ఒక ఆర్మీలో సోల్జర్కి కనుక ఇంజరీ అయితే ఆ ఇంజరీ వల్ల ఆయన కంప్లీట్గా సర్వీస్ నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళని ఇన్వాలిడేటెడ్ అవుట్ అంటాం. సో అలాంటి వాళ్ళకి ఇచ్చే పెన్షన్లో సర్వీస్ పెన్షన్ ఉంటుంది. అంటే అంతకాలం వాళ్ళు ఆర్మీలో సర్వీస్ ఎక్స్టెండ్ చేసినందుకు ఇచ్చే పెన్షన్ ఉంటుంది, డిజేబిలిటీకి కూడా పెన్షన్ ఉంటుంది. ఎవరైతే అలా ఇన్వాలిడేటెడ్ అవుట్ అవుతారో వాళ్ళకి బోత్ సర్వీస్ ఎలిమెంట్ మీద అండ్ డిజేబిలిటీ ఎలిమెంట్ మీద టాక్సేషన్ ఎగ్జెంప్షన్. బట్ ఫర్ పర్సనల్ సూపర్ యాన్యుయేటెడ్ అంటే ఎవరైతే ఇంజరీ అయిన తర్వాత కూడా ఆర్మీలో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో కంటిన్యూ అయ్యారనుకోండి, రిటైర్ అయ్యే వరకు, సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్ అయ్యే వరకు కంటిన్యూ అయ్యారనుకోండి, వాళ్ళకు మాత్రం 2026లో April 1 నుంచి బోత్ సర్వీస్ ఎలిమెంట్ అండ్ డిజేబిలిటీ ఎలిమెంట్ ఆర్ ట్యాక్స్డ్. సో ఇది ప్రొవిజన్. దీని గురించి నేను రాఘవ్ చడ్డా మాట్లాడుతూ ఏమన్నారంటే, డిజేబిలిటీకి ఇచ్చే పెన్షన్ అదేమి గిఫ్ట్ కాదు, బోనస్ కాదు. అది దేశానికి చేసే సేవలో భాగంగా అయిన ఒక ఇంజరీని మనం కాంపెన్సేట్ చేస్తున్నాం. అండ్ మనం ఎప్పుడైతే ఇలా ఇంజరీ అయిన సోల్జర్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసి అన్ఫేర్గా ఎవరైతే సర్వీస్ని ఇన్స్పైట్ ఆఫ్ ఇంజరీ సర్వీస్ని కంటిన్యూ చేశారో వాళ్ళని మనం పనిష్ చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసి అని ఆయన నిన్న పార్లమెంట్లో క్రిటిసైజ్ చేశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ టెల్ us ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.